వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ లిటిల్ వరల్డ్. షాపింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పా కదా, ఆల్మోస్ట్ నాది అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది, బట్ అది నేను సింగిల్గా వెళ్ళి చేసుకోవాలి. ఇంకా పిల్లలది బ్యాలెన్స్ ఉంది, మా హస్బెండ్ది బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత తీసుకుంటా అన్నారు. పిల్లల కోసం వెళ్దాం అనుకునేసరికి మేము స్టార్ట్ అయిదాం అనుకునేసరికి వర్షం పడింది అనమాట. ఇంకా వర్షం పడిందని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉన్నాం. ఆఫ్టర్ డిన్నర్ స్టార్ట్ అయ్యామన్నమాట. మేము 9 o'clock అలా అవుతుంది. అప్పటికి చెప్పాడనమాట మా ఆయన, లేట్ అయింది వద్దు సరిగ్గా చేయలేము అని చెప్తే, లేదు లేదు వెళ్దాం, ఈరోజు కంపల్సరీ వెళ్ళాలి, మళ్ళీ రేపు నాకు పాసిబుల్ అవ్వదు, ఇంకా రేపు నా వర్క్స్ చూసుకుంటా నేను అది ఇది అని చెప్పి పెద్ద తీసుకొని వెళ్ళాను అనమాట. బట్ మా ఆయన చెప్పింది నిజమైంది. చాలాసేపు షాపింగ్ చేయలేకపోయాము. అసలు ఈ వడ్డానాలు చూడండి, మామూలుగా లేవు అసలు. ఒక్కొక్కటి బీభత్సంగా ఉండే, నాకు కళ్ళు చెదిరిపోయినాయి. బట్ మనం తీసుకోలేదు. యాక్చువల్లీ జస్ట్ చూసాను అంతే ఆ వడ్డానాలు. ఇంకా మనం వచ్చింది కిడ్స్ కోసం కాబట్టి డైరెక్ట్ కిడ్స్ సెక్షన్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఫ్రాక్స్, నేనేమో ఫ్రాక్స్ తీసుకోమంటున్నా, బట్ తనేమో నాకు ఫ్రాక్స్ వద్దు అంటుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను జీన్స్ టీషర్ట్స్ అలా తీసుకున్నాను. ఈ ఫ్రాక్ పెట్టగానే చూడండి తన ఫేస్ ఎలా పెట్టిందో, అలా పెట్టిందంటే తనకి ఫ్రాక్స్ వద్దు, ఓన్లీ వెస్ట్రన్ వేరే కావాలంటుంది. సో దాని గురించే డిస్కషన్స్. కొన్ని ఫ్రాక్స్ చూసాము, తనేమో ఇంకా నాకు వద్దు అని ఎంతసేపు నాకు వద్దనే అంటుంది తప్పించి అసలు చూడట్లేదు. నేను కొన్ని స్కర్ట్స్ అయినా చూద్దామని అంటే స్కర్ట్ కూడా నాకు వద్దు, నాకు ఆల్రెడీ స్కర్ట్స్ కూడా ఉన్నాయి, స్కర్ట్స్ వద్దు, ఓన్లీ ఎంతసేపు జీన్స్ టీషర్ట్స్ టాప్స్ ఇవే చెప్తుంది అనమాట. సర్లే అని చెప్పేసి ఇంకా చూస్తున్నాము. ఇంకా ఈమెది అయ్యేలాగా లేదు అని చెప్పేసి, సరే పదా ఫస్ట్ అయాన్ష్కి చూద్దాం, అయాన్ష్ది అయిపోయినాక సహాకి చూద్దాం అని చెప్పేసి మా బాబు దగ్గరికి వెళ్ళాము. వాడు ఒక డ్రెస్ తీసుకొని పట్టుకొని అదే కావాలని కూర్చున్నాడు అనమాట. పిల్లలతో వెళ్తే ఇలానే ఉంటుంది కదా, మనం ఒకటి తీసుకుందాం అనుకుంటాం, వాళ్ళు ఒకటి తీసుకోవాలనుకుంటారు, మనకు నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చింది మనకు నచ్చదు. ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నారు. కానీ ఒకప్పుడైతే మేము ఎలా ఉండేవాళ్ళం అంటే, మా అమ్మ ఏ డ్రెస్ చేస్తే ఆ డ్రెస్ వేసుకునే వాళ్ళం. ఇంకొక ఆప్షన్ కూడా లేకుండే, మా అమ్మ సెలెక్ట్ చేసింది అంతే ఫైనల్. అసలు మమ్మల్ని తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళకపోయేది, మా అమ్మ వెళ్ళి తీసుకొని వచ్చేది. వచ్చిన తర్వాత మేము ఇంకా వేసుకునే వాళ్ళం. అప్పుడు అలా ఉండేది. ఇంకా అయాన్ష్కి చూసే గ్యాప్లో మా సహా కొన్ని ట్రై చేస్తుంది అనమాట. తాపుకొకటి తీసుకొచ్చి ఇది బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా అని ఎంతసేపు అడుగుతానే ఉందన్నమాట. ఇంకా 3 piece కుర్తా సెట్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రాక్స్ అయితే నాకు చాలా నచ్చాయి. జస్ట్ చూసాను అంతే. ఇంకా మా పాప కొన్ని డ్రెస్సెస్ ట్రయల్ చేస్తా అని చెప్పేసి కొన్ని సెలెక్ట్ చేసుకుంది. దానికోసమే ట్రయల్ రూమ్కి వెళ్ళాము. ఈ గ్రీన్ కలర్ది బాగుంది, బట్ తనకి కొంచెం ఫిట్గా ఉందని చెప్పింది. సో తనకి ఎక్కువ ఇట్లా ఫిట్గా టైట్గా ఉంటే నచ్చదు. సో అందువల్ల అది పక్కన పడేసాము. ఇంకా ఈ పింక్ కలర్ ఫ్రాక్ ఫస్ట్ యాక్చువల్లీ చూడగానే నాకు బాగా నచ్చింది, తను పక్కన పడేసింది. ట్రై చేసిన తర్వాత ఇప్పుడు తనకు నచ్చింది అనమాట. ఇంకా కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ నేను కూడా ఒక డ్రెస్ తీసుకుందాం అనుకున్నా, డ్రెస్సెస్ చూస్తున్నా. బట్ అంటే నాకు ఎలా ఉంది అంటే, నేను ఒక 3 piece కుర్తా సెట్ తీసుకుందాం అనుకున్నా, కానీ అప్పటికి షాప్ క్లోజ్ చేస్తున్నారనమాట. ఇంకా కవర్స్ వేయడానికి కూడా వచ్చారు పైన, అంత లేట్ అయిపోయిందనమాట. ఇంకా నేను ఏం చూడలేదు. మళ్ళీ ఇప్పుడు హడావిడిగా చూసినా కానీ మళ్ళీ ఏం ఎక్కవు ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను సైలెంట్గా ఉన్నాను. కొన్ని ఫ్రాక్స్ అలా ఇంకా వీడియో తీశాను. ఇంకా ఇక్కడ ఒక హాఫ్ సారీ ఉంటుందండి బాబు, అసలు పిల్లల్ది ఎంత బాగుంది అసలు. ఈ హాఫ్ సారీ బాగా నచ్చింది. వాడెళ్ళి ఎక్కడ నిల్చొని ఫోటోది అంటున్నాడు. ఇంకా
కొన్ని తీసేసుకొని ఇంకా బిల్డింగ్కి కిందికి వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది అనమాట. సో బిల్డింగ్కి కిందికి వెళ్ళిపోమన్నారు. ఇంకా ఇక్కడ ఒక ఫ్రాక్ నచ్చింది నాకు, జస్ట్ చూడగానే బాగుంది, ఒకసారి పెట్టుకొని చూస్తా, ఇది బాగుంది మా హస్బెండ్ తీసుకో అన్నారు కానీ కొంచెం క్లాత్ పతలా అనిపించింది నాకు, అందుకే ఇంకా నేను ఇంకా తీసుకోలేదు. మళ్ళీ టైం ఉంటే రేపు వద్దాంలే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా బిల్డింగ్ కింద వేయించుకోమన్నారని చెప్పేసి ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. లిఫ్ట్ వచ్చేసింది. ఇంకా ఎప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ లిఫ్ట్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది కదా. సో ఈరోజు మేము తప్ప లిఫ్ట్లో ఎవరు లేరు అనమాట. ఇంకా సో దానికోసం చిన్న చిన్న ఫోటోలు వీడియోలు చేస్తున్నాం అనమాట. ఇంకా కిందికి వచ్చేసరికి ఇంకా శారీస్ దగ్గర ఇంకా క్లోజ్ చేయలేదు, అంటే ఇంకా క్లాత్లు ఏమేమి వేయలేదన్నమాట. సో కొన్ని వీడియోస్ తీసాను ఇంకా. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the street. ఎప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళిన జ్యువెలరీ చూస్తూ ఉంటాను నేను. ఇంకా మా హస్బెండ్ బిల్డింగ్ వేయించారు, గిఫ్ట్ వచ్చేసి ఇచ్చారు. ఈ గిఫ్ట్ వచ్చేసి అక్టోబర్లో యూజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చాము. వాళ్ళ బ్యాగులు ఎవరి బ్యాగులు వాళ్ళే మోసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట, మాకు ఇయర్ ఇంకా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఇంకా ఈవినింగ్ నైట్ అంతా. ఇంకా ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని. బాయ్.